ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా ఓ ఊరిలో ఓ ఆర్మీ ఆఫీసర్ నివసించేవారు. ఆ సైన్యాధికారి సైన్యం నుండి పదవి విరమణ చేసిన తర్వాత తనకున్న పొలంలో చక్కని కాటేజీ నిర్మించుకుని ప్రశాంతంగా ఉంటున్నారు. ఆయన తనతో పాటు ఓ కోతిని పెంచుతున్నారు. రోజు కోతితో కాలక్షేపం సరిపోయేది ఆయనకి. ఆ కోతి కూడా యజమాని మనసెరిగి నడుచుకునేది. ఆ కోతికి అనేక శిక్షణలు ఇప్పించారు. ఆ కోతి చాలా తెలివైనది, విశ్వాసపాత్రమైంది. ఆ కోతి ఓ నమ్మకమైన సేవకుడిలాగా యజమానిని అనుక్షణం కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి అధికారి తన ఇంటిలో నిద్రిస్తూ ఉండగా ఒక పాము మేజర్ మంచం కింద ఉంది. కోతి పామును గమనించి అప్రమత్తమైంది. ఎలాగైనా యజమానిని కాపాడాలని అనుకుంది. కానీ పాము చాలా వేగంగా కదులుతుంది. అధికారికి ప్రాణహాని ఉందని గ్రహించిన కోతి చుట్టూ చూసింది. దగ్గరలో ఒక కత్తి కనిపించగా ఆ కోతి మరో ఆలోచన లేకుండా ఆ కత్తిని తీసుకుని పాముపై దాడి చేసింది. ఆ పాముని ఎదుర్కొనే క్రమంలో యజమాని చేతికి చిన్న గాయమైంది. గాయం వలన కలిగిన నొప్పికి నిద్ర నుండి లేచిన అధికారికి ఎదురుగా రక్తం నిండిన కత్తితో, ఒంటిపైన అక్కడక్కడా రక్తం మరకలతో కనిపించింది కోతి. మరో ఆలోచన లేకుండా తన పరుపు కింద దాచిన తుపాకీతో కోతిని కాల్చాడు. ఆ కోతి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత అధికారి వెనక్కి తిరిగి చూడగా ముక్కలు ముక్కలైన పెద్ద పాము కనిపించింది. అప్పుడు ఆ అధికారి చాలా బాధపడ్డాడు. తొందరపాటుతో క్షణం కూడా ఆలోచించకుండా ఎంత పెద్ద తప్పు చేశానా అని పశ్చాత్తాపడ్డాడు. ఈ కథ వలన తెలిసే నీతి ఏంటంటే, తొందరపాటుతో చేసే పనుల వలన చాలా అనర్థాలు సంభవిస్తాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనే సామెతకు ఇది సరిపోతుంది.